హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ కుష్కా చేస్తున్నాను. చికెన్ కుష్కాకి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్, 2 పెద్ద ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, 6 మిర్చి, టమాటాలు 4 ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, హోల్ స్పైసెస్ గరం మసాలా ఉంటుంది కదా అది, తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ సాల్ట్, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ముందుగా మనం రైస్ని ఈ విధంగా సోక్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం రండి. ఈ విధంగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని 2 మినిట్స్ చిటపట నాననివ్వాలి. మసాలా స్పైసెస్ వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, చిల్లీస్ ఇందులో వేయాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేయాలి. హాఫ్ కేజీ చికెన్ వేయాలి. చికెన్ని బాగా మిక్స్ చేసి కలపాలి. ఈ విధంగా చికెన్ వేసుకున్నప్పుడు సన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా టమాటా మిక్స్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. టమాటాలు ఇప్పుడు బాగా మగ్గాయండి. ఇప్పుడు చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తోనే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను టోటల్ 2 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ మరీ ఎక్కువైతే ముద్ద అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి వాటర్ కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయ్యి ఒక 5 మినిట్స్ దీన్ని ఇలానే బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న వాటర్లో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసి రైస్ అంతా బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా రైస్ని మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. రైస్ ఈ విధంగా ఉడికినప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి ఒక 15 మినిట్స్ అలాగే సిమ్లో ఉంచి దమ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత టేస్టీ అయిన చికెన్ కుష్కా మనకి 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కుష్కా రెడీ అయిపోయింది. ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకొని రైతాతో కానీ చికెన్ గ్రేవీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన చికెన్ కుష్కా ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
మనం సర్వ్ చేసుకొని తిందాం. బాయ్ ఫ్రెండ్స్.